మీరు చేసే పనికి సరైన ఫలితం రావాలి అంటే, పెట్టిన ఎఫర్ట్కి పర్ఫెక్ట్ అవుట్పుట్ కావాలి అంటే, ఆశించిన సక్సెస్ను స్పీడ్గా అందుకోవాలంటే, చివరిగా విజయం మీ వెంట పడాలి అంటే, అనుసరించాల్సిన సూత్రం, ఆచరించాల్సిన మార్గం స్మార్ట్ వర్క్. బ్లైండ్గా పనిచేయకు బ్రో, కాస్త బుర్ర పెట్టు. నిజమే, బ్రెయిన్ వాడకుండా పని చేస్తే గెయిన్ చేసేది ఏమీ ఉండదు. అదే పనిని మైండ్ పెట్టి చేస్తే అవుట్పుట్ అదిరిపోతుంది. దాని రిజల్ట్ నీ సరౌండింగ్స్ మొత్తం రీసౌండ్ చేస్తుంది. ఇప్పటికే అర్థమై ఉంటుంది స్మార్ట్ వర్క్ అంటే ఏమిటో. స్మార్ట్ వర్క్ అంటే ఏమీ లేదు, సరైన విధానంలో శ్రమ పడటం, కష్టపడటం వెనుక ఆలోచన ఉండడం. ఎక్కువ శ్రమతో ఎక్కువ విజయం అనేది వాస్తవమే, కానీ సరైన శ్రమకు సరైన ఆలోచన తోడైతే ఫలితం అత్యద్భుతంగా ఉంటుంది. బానిసలా పనిచేయకు, తెలివిగా పనిచేయి, అంటే స్మార్ట్గా పనిచేయడం. బుర్ర పెట్టకుండా గుడ్డిగా పని చేసుకుంటూ పోతే చేసే పని బండెడు బరువు అవుతుంది. అదే వర్క్కి ఆలోచనను అతికించి క్రియేటివిటీని కనెక్ట్ చేస్తే ఎంత పెద్ద పని అయినా దూది పింజలా తేలికవుతుంది. వాస్తవంగా చెప్పాలంటే చేసే పని విధానం దాని ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే మనం చేసే పని స్మార్ట్గా చేస్తే వర్క్ ఈజీ అవుతుంది. స్మార్ట్ వర్క్ ఎప్పుడూ శ్రమను తిరస్కరించదు, కానీ శ్రమకు ఒక డైరెక్షన్ ఇస్తుంది, కృషికి తగిన ఫలితం చూపిస్తుంది. ఎంత కష్టపడ్డాము అనే దానిని హార్డ్ వర్క్ సూచిస్తే, ఏ పని ఎందుకు, ఎప్పుడు, ఎలా చేస్తున్నాం, ఎంత ఆలోచనతో చేస్తున్నాం అనే విషయానికి స్మార్ట్ వర్క్ సింబల్గా నిలుస్తుంది. చాలామంది అనుకుంటారు స్మార్ట్ వర్క్ అంటే తక్కువ పని చేయడం అని. అది పెద్ద అపోహ. స్మార్ట్ వర్క్ అంటే అవసరం లేని పనిని తొలగించడం, అవసరమైన పనిపై పూర్తి ఫోకస్ పెట్టడం, తక్కువ టైంలో ఎక్కువ ఇంపాక్ట్ ఇవ్వడం. స్మార్ట్ వర్క్లో కీలకాంశాలు ఇవి: ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం, ప్రాధాన్యత క్రమంలో పనిచేయడం, క్రియేటివిటీని జోడించడం, థింకింగ్కి పెద్దపీట వేయడం, టెక్నాలజీని వాడడం, ఇన్నోవేటివ్ థాట్స్తో వర్క్ చేయడం, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం, వర్క్ డివిజన్ చేసుకోవడం. ఇవన్నీ స్మార్ట్ వర్క్లో అంతర్భాగాలు. నిజానికి స్మార్ట్గా పనిచేస్తే మనం పెట్టిన ఎఫర్ట్కి సరైన అవుట్పుట్ వస్తుంది, రిజల్ట్ కోరుకున్న రేంజ్లో ఉంటుంది, పాజిటివ్ ఫలితం వస్తుంది, టైం వేస్ట్ అవ్వదు, సక్సెస్ స్పీడ్గా వస్తుంది. దీంతో సొసైటీలో స్టేటస్ పెరుగుతుంది, ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుంది, జీవన ప్రమాణాలు కూడా ఇంప్రూవ్ అవుతాయి. మనసు పెట్టకుండా, మెదడును వాడకుండా మొద్దులా పనిచేయడం వలన అనుకున్న ఫలితాలు రావు. ప్రయాసకు తగ్గ ఫలితం ఉండదు. అభివృద్ధి అందని ద్రాక్ష అవుతుంది, విజయం కష్టంగా మారుతుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. సో అభివృద్ధికి స్మార్ట్ వర్క్ చాలా అవసరం. ఎద్దులా ముద్దుగా పనిచేయడం కాదు, కానీ స్మార్ట్గా, షార్ప్గా చేస్తే ఫలితం బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Like, share, subscribe.